హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో దోసకాయ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్ అండి. అలాగే క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఏం కష్టం ఉండదు. మామూలుగా మనం పప్పు చేసుకునే విధంగానే చేసేసుకోవచ్చు అండి. సింపుల్గా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు వేసుకోండి. ఈ కందిపప్పుని నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కడిగేసేసుకోండి. కడిగిన ఈ కందిపప్పులోకి ఇప్పుడు ఇలా దోసకాయ ఉంటుంది కదండి, దీనిని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చెక్కు మొత్తం తీసేసి ఇలా కట్ చేసుకోండి. విత్తనాలు కూడా వేసుకోండి, బాగుంటుంది. మొత్తం ఇందులో దోసకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి. తర్వాత అలాగే టమోటాలు అండి, ఒక 4 టమాటాలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. తర్వాత మనం పప్పు ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోండి. ఈలోగా మనం చింతపండు నానబెట్టుకేసుకుందామండి. చూడండి, ఇంత చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకు కందిపప్పు బాగా ఉడికిపోయి ఉంటుందండి. 3 విజిల్స్ చాలండి, మనకు బాగా కుక్ అయిపోతుంది. దీన్ని ఒకసారి పప్పు గిత్తి తీసుకొని ఇలా మెదుపుకుందాము. ఇలా పప్పు బాగా మెదిగిపోతే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పులోకి. కందిపప్పు ఎప్పుడే కానీ బాగా పూర్తిగా మెదిగిపోవాలి, అప్పుడే మనకు పప్పు రుచి బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ జ్యూస్ మొత్తం ఇందులోకి వేసేసుకుని ఈ పప్పుకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. లేదా మీకు పప్పు చాలా జారుడుగా కావాలి అనుకుంటే ఇంకాస్త నీళ్లు వేసుకొని, ఉప్పు కావాలనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను ఇంకొంచెం వాటర్ వేసాను, మరి గట్టిగా ఉందనేసి. మీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో, పప్పు మీరు మామూలుగా ఎలా తింటారో అలా చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోండి. తర్వాత అలాగే ఎండుమిర్చి ఒక 4 తీసుకొని ఈ విధంగా తుంచి వేసేసుకోండి. తర్వాత మీకు నచ్చితే ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. తర్వాత ఇందులోకి మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి. తర్వాత అలాగే మీడియం సైజ్ ఒకటి ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ని కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసామంటే తాలింపు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, పప్పు మొత్తం ఇందులోకి వేసేసి బాగా కలిపేసేసుకోండి. చూడండి, అంతేనండి, సింపుల్గా మనకు పప్పు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇలా తాలింపు వేసిన తర్వాత పప్పు కాసేపు ఇలా బాయిల్ చేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇలా బాయిల్ చేసుకుంటే అంతేనండి, మన టేస్టీ దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఇలా పప్పు తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే, నా రెసిపీస్ మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.